ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రియాత్మ బంధువులారా, ఇంతవరకు మనము స్థితప్రజ్ఞ లక్షణాలను గురించి 2వ అధ్యాయంలో 61 శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ 62వ శ్లోకం నుంచి 72 శ్లోకాలు అంటే 11 శ్లోకాలు భావం ఇప్పుడు నేను మీకు వివరిస్తా. పరమాత్మ ఏమంటాడంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ 2 శ్లోకాల్లో మనిషికి ఏ రకంగా అయితే కోపం ఉత్పన్నమవుతుందో, దాని మూలంగా పరిణామం ఎలా ఉంటుందో చెప్పాడు. ఎలానంటే, ఇంద్రియ విషయాలను సదా ఆలోచించే మనిషికి ఆ విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ పెరిగిన ఆసక్తి వల్ల వాటిని సంపాదించాలని కోరిక పుడుతుంది. ఆ కోరిక వల్ల ఆ కోరిక తీరడానికి ఏదైనా విఘాతం కలిగితే కోపం పడుతుంది. కోపం వల్ల అవివేకం, అవివేకం అంటే మంచి చెడులు తెలియని స్థితి కలుగుతుంది. అంటే యుక్తాయుక్త వివేకం లేని అవివేకం వల్ల స్మృతి విభ్రమం అంటే అభ్యాసం చేత కలిగే ధర్మన్యాయాల జ్ఞాపకం కలగకుండా ఉండటం, దాన్ని మతిభ్రమిస్తుంది అని అంటాం. ఈ మతిభ్రమ వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే మనిషి కూడా ఇక తప్పక వినాశం చెందుతాడు. ఇది ఈ 2 శ్లోకాల్లో చెప్పాడు. దీని తర్వాత అంటాడు పరమాత్మ, రాగద్వేష వియుక్త ఇస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతి. అంటే మనస్సును తన స్వాధీనంలోనే ఉంచుకున్న సంయమవంతుడుకు తనకు వశాలై రాగద్వేషాలు లేకుండా ఉన్నటువంటి ఇంద్రియాల చేత దేహ సంరక్షణ కొరకు మాత్రమే విషయాల్ని అనుభవిస్తున్నప్పటికీ, అంటే కేవలం జీవించటం కొరకు మాత్రమే తింటాడు, అన్నపానాదులు కూడా అంతకుమించి తీసుకోడు. అట్లా దేహయాత్రోపయుక్తాలైన అన్నపానాది విషయాల్ని మాత్రమే అనుభవిస్తున్నప్పటికీ అతను ఆత్మప్రసన్నతని పొందుతాడు. చిత్తం నిర్మలమైందైతే సకల దుఃఖాలు నశించిపోతాయి. ఎందుచేతనంటే చిత్తం ప్రసంగా ఉన్నవానికి బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంటే ధ్యానంలో నిలకడగలిగి బుద్ధి స్థిరత్వం పొందుతుంది అని భావం. అయితే మనోనిగ్రహం లేని వాళ్ళకి, అంటే అయుక్తుడికి, అంటే అంతఃకరణ నిలకడ లేని వాళ్ళకి శుద్ధ మనస్సు లేక స్థిరబుద్ధి కలగదు.
శుద్ధ మనస్సు స్థిర బుద్ధి లేని వాళ్ళకి ఆత్మజ్ఞానంలో ప్రవేశం కలగదు. ఆత్మభావన లేని వాళ్ళకి ప్రకృతి శమనం కలగదు. ప్రకృతి నశింపని వాళ్ళకి ఆత్మసుఖం ఎక్కడిది అంటే తాను నివసించే స్థలంలో కానీ పుణ్య ప్రదేశాల్లో కానీ ఇహమందు కానీ పరమందు కానీ మరెక్కడా కూడా అతనికి ఆత్మసుఖము శాంతి కలగదని భావం. ఇంద్రియాలు వాటి విషయాల వైపు పరుగెడుతుంటే మనసు వాటి వెంబడి తిరుగుతూ నీటిలో ఉన్న నావను గాలి అటు ఇటు లాక్కొని పెడదారిన, అంటే గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోద్ది ఆ నావ. అట్లా మానవుని ప్రజ్ఞని హరించి వేస్తూ ఉంటుంది. కాబట్టి మనసుని వివేకాన్ని నుంచి తప్పించి విషయాల వైపు వెళ్లకుండా నిగ్రహించుకోవాలి. అలా నిగ్రహించుకోకపోతే మనసు విషయాల వైపు వెళ్తుంది. ఆ గాలిలో చిక్కుకున్న నావ పడవ ఏ విధంగా అయితే ప్రమాదానికి గురవుతుందో ఇతని మనస్సు కూడా ఆ విషయాల వైపు లాగబడి ఇంద్రియాలను నిగ్రహించుకోలేక తన ప్రజ్ఞ స్థిరంగా ఉండదు. ఎవరైతే ఈ ఇంద్రియాలను నిగ్రహించుకుంటారో అటువంటి వాళ్ళ ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారు. అలానే తర్వాత పరమాత్మ ఇంకా చెప్తాడు, సమస్త ప్రాణులకు ఏదైతే రాత్రిగా ఉందో అది ఇంద్రియ సంయమవంతునికి పగలుగా ఉంటుంది. అంటే మామూలు వ్యక్తులు విషయాల్లో చిక్కుకుని వాళ్ళు పగటిపూటని అనుభవించుతున్నట్టు ఉన్నా ఇతను మాత్రం విషయాల్లో చిక్కుకోకుండా రాత్రిగానే పరిగణిస్తాడు. సో రాత్రిలాగా అంధకారంతో అజ్ఞానంతో గడుపుతారని దాని అర్థం. సామాన్య మానవులు ప్రపంచ విషయాల్లో మెలకువగా ఉంటారు. కానీ చిత్తప్రజ్ఞుడైన ఆత్మనిష్ఠుడు ఆత్మ విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రాపంచిక విషయంలో నిద్రావస్థలో ఉంటాడు. అది దాని అర్థం. అదేవిధంగా నదుల్లో నీరు సంపూర్ణంగా నిండింపబడిన సముద్రం ఏ విధంగా అయితే తన చెలియలి కట్టను దాటకుండా స్థిరమైన ఉనికి గలదై ఉంటుందో, అంటే హద్దు దాటి బయటికి రావడం కానీ లేదా లోపలికి వెళ్ళడం కానీ జరగకుండా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుందో, అదే రకంగా ఎన్ని కోర్కెలు ఈ బ్రహ్మనిష్ఠుల్ని ప్రవేశించినా అవన్నీ అతనిలోనే అణిగిపోతాయి. అంటే శబ్దాది విషయాలు అతని హృదయంలో ప్రవేశించినప్పటికీ అవి నిర్విషయాలుగా మారి హెచ్చుతగ్గులు హర్షశోకాలు లేకుండా అవన్నీ అక్కడ అణిగిపోతాయి. అలా ఉన్నవానికి పరమశాంతి లభిస్తుంది. అలా కాని వాళ్ళకి, అంటే విషయాసక్తుడైన వాళ్ళకి ఆ పరమశాంతి దొరకదు. కాబట్టి ఎవరు సమస్తమైన కోరికలను విడిచి నిస్పృహుడై, అంటే ఏ విషయాలు కావాలి అనే తలంపు లేనివాడై అహంకార మమకారాలు లేనివాడై ఉంటున్నాడో అట్టి వ్యక్తి పరమశాంతిని, సకల దుఃఖ నివృత్తి రూపమైన మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి, అర్జున దీన్ని బ్రాహ్మీ స్థితి అంటారు. అంటే బ్రహ్మపద ప్రాప్తికి సాధనమైన నిష్ట,
ఈ నిష్టను పొందినవాడు మోహాన్ని చెందడు. మరణకాలంలో కూడా ఈ నిష్టలో ఉంటే బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మైక్యాన్ని, అంటే బ్రహ్మలో కలవడం, అంటే మోక్షాన్ని పొందుతాడు అని అర్థం అని చెప్పి 2వ అధ్యాయాన్ని పరమాత్మ ముగిస్తాడు. ఇది ఈ 2వ అధ్యాయం ఆత్మతత్వాన్ని, అంటే ఆత్మానాత్మ వివేకాన్ని, తర్వాత స్వధర్మ నిష్టని, తర్వాత నిష్కామ కర్మని, స్థితప్రజ్ఞత్వాన్ని, ఈ 4 విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటే 2వ అధ్యాయం మొత్తం అర్థమైనట్టే. సో నేను మీకు చెప్పగలిగినంత చెప్పాను. మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే నన్ను మామూలు సందేశం పంపేయను కానీ, లేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టైనా కానీ, లేకపోతే ఫోన్ చేసైనా కానీ అడగవచ్చు. సో ఈ రోజుతో 2వ అధ్యాయం కంప్లీట్గా ముగించినట్టే. తర్వాత 3వ అధ్యాయం మీద నేను వ్యాఖ్య చేస్తా. హరి ఓం తత్సత్.